మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన ఇండియాలో కన్నా భారతీయులందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళి అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీ అని కూడా చెప్పొచ్చు. సో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మన ఇంటి తిండ్లు చాలా మిస్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఉద్దేశించి అక్కడ కూడా అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిన వాళ్ళకి అక్కడ డబ్బులు సరిపోక వేరే దగ్గర జాబ్ చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. సో అక్కడ ఎవరైనా కూడా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలి, అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా వచ్చేలాగా అనుకునే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ అని చెప్పొచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి సార్? చాలా ఒక మంచి ఐడియా. మనం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రొడక్ట్ వాడేవాడికి ఉపయోగం ఉంటూ వ్యాపారం అయ్యే వాళ్ళకి వ్యాపారం ఉండే ఐడియానే మనం చేస్తాం. అంటే వ్యాపారం చేసే వాళ్ళకే లాభం, అది ఏ ప్రొడక్ట్ అయినా అమ్మేస్తే అది ఎవడో ఒకడు కొంటాడు అనేది మన కాన్సెప్ట్ కాదు. ఫస్ట్ ప్రొడక్ట్ ఉపయోగం ఉండాలి, అది వ్యాపారస్తుడు దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలి. సో ఒక ఎన్ఆర్ఐస్ కోసం మనం మాట్లాడదాం. ఈ వ్యాపారం ఇండియాలో కూడా చేసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఫస్ట్ మనం ఎన్ఆర్ఐస్ ఫోకస్డ్గా మాట్లాడదాం. నాకు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటి ప్రొడక్ట్ యూజర్ పరంగా మనం ఆలోచిస్తే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళల్లో, ఈవెన్ ఇప్పుడు మనం ఫారిన్ ఎక్కడన్నా వేరే కంట్రీకి వెళ్తే నేను చూస్తాను, వేరే కంట్రీ కానీ మనం ఢిల్లీ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ ఎప్పుడన్నా వెళ్తే రోజు మనం తెలుగు ఫుడ్స్ ఇక్కడ తింటాం కదా, మెస్సుల్లో తిన్నాం కదా, భోజనాలు చేస్తాం కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ ఫుడ్ తినాలి కదా, జైపూర్ వెళ్తే జైపూర్ తినాలి కదా, థాయిలాండ్ తినాలి కదా, ఇటలీ వెళ్తే ఇటలీ తినాలి కదా. అన్ఫార్చునేట్లీ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఏంటంటే, ఏ దేశం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఒక పూట మాత్రమే వీళ్ళు ఉండగలుగుతారు, ఏది మన ఫుడ్ లేకుండా. ఒక్కరోజు దాటిందంటే మాత్రం గంగవేరులు ఎత్తుతారు. అసలు వాళ్ళు అక్కడ ఏదైనా పెట్టు, ఎంత కాస్ట్లీ పెట్టు, ఎంత హై రిచ్ ఫుడ్ పెట్టు, వాళ్ళకి మన పప్పే కావాలి, మన చికెన్ కర్రీ కావాలి, లేదంటే మన పచ్చడి, మన సాంబారే కావాలి, తర్వాత మన టిఫిన్లే కావాలి, ఈ ఇడ్లీలు ఇవే కావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇడ్లీలు కాకుండా ఇంకా ఏదో చేయొచ్చురా బాబు అన్నా కూడా టిఫిన్ సెంటర్స్లో మార్పు లేదు, తినేవాళ్ళలో మార్పు లేదు. సో దీనించే పుట్టింది. ఇప్పుడు వాళ్ళు చక్కగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పులిహార, తర్వాత ఇన్స్టెంట్ పోహా, తర్వాత ఇన్స్టెంట్ ఇడ్లీ, తర్వాత ఇన్స్టెంట్ అట్టు, ఇట్లా రకరకాల ఇన్స్టెంట్ చక్కెర పొంగలి, ఇట్లా చాలా రకాల ఐటమ్స్ ఇన్స్టెంట్గా కనుక చేసుకోగలిగితే చక్కన నీళ్ళలో వేడి నీళ్ళు చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు దారులు వెళ్తూ ఉంటారు కదా, ఆకలి అనిపించింది అనుకో, కారులో ఒక 2 hours జర్నీ ఉంటుంది, వాళ్ళు 1 hour జర్నీ ఉంటుంది కదా, ఆకలి అనిపిస్తే అప్పటికప్పుడు కారులోనే ఇవి వచ్చేసినాయి మగ్స్, ఆ వేడి నీళ్ళు వేడి చేసేయటం, దానిలో పోసేయటం, ఇన్స్టెంట్ ఫుడ్ తయారైపోతుంది. లేదా ఎక్కడ దారిలో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో ఫారిన్లో ఆ ఫెసిలిటీ ఉంది. ఇంట్లోనూ 2-3 నిమిషాల్లో వాళ్ళు తయారు చేసుకుని తినేసేటట్టు, ట్రావెలింగ్లోనూ వాళ్ళు తినేసేటట్టు, ఈవెన్ ఆఫీస్లో వాళ్ళకి ఏమీ అవైలబిలిటీ లేదు, వాళ్ళకి కెటిల్ ఉంటుంది కదా, కెటిల్ ఆఫీస్లోనూ వీళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ఫుడ్స్ని ఓకే ఉన్నాయి మార్కెట్లో, నువ్వు అనొచ్చు సార్ ఇన్స్టెంట్ ఫుడ్స్ చాలా వచ్చినాయి కదా, ప్యాకేజ్డ్ ఫుడ్స్ చాలా వచ్చినాయి కదా అని. ఇన్స్టెంట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ చాలా వచ్చిన వాటిలో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే, దానిలో డెఫినెట్గా ఒక ఎక్కువ షెల్ లైఫ్ రావటం కోసం ఎన్నో రకాల ప్రిజర్వేటివ్స్ కలపటం, తర్వాత ఈ రకరకాల ఎడిటివ్స్ని వీళ్ళు కలపటం, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ని కలపటం, తో పెస్టిసైడ్ రిలేటెడ్గా అంటే పురుగు పుట్టకుండా కలవటం, అంటే అది కావాలని కాదు, అనుకోకుండా అవన్నీ యాడ్ చేయటం జరుగుతుంది. ఈ యాడ్ చేసే తర్వాత అమోనియా గ్యాస్, కొన్ని ప్రోడక్ట్స్లో మామూలుగా మనం చూస్తాం, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అమోనియా గ్యాస్ ఎప్పుడైతే పెట్టిస్తారో ఇవన్నీ రావని చెప్పేసి చేయటం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ మారిపోతుంది. మనం కురుకురేలు తర్వాత ఇవన్నీ చూస్తాం కదా, అవన్నీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. అది అలవాటైతే ఓకే, కానీ అది జనరల్గా అది హెల్త్కి అమోనియా గ్యాస్తో చేసిన టేస్ట్ మంచిది కాదు. అంటే వ్యాక్యూమ్ తీసేసి ఆ గ్యాస్ పెడతారు. సో అది అందుకని మీకు ఆ ప్యాకెడ్ ఫుడ్స్ అంతా కూడా ఇట్లా లావుగా ఉంటాయి, లోపల గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ ఉండటం వల్ల అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్, అసలు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్ అంటే నేను దూరంగా ఉంటాను. నేను
మరి నాకు ఆకలేసింది, గబాలను ఎవరు లేరు ఇంట్లో, మరి నాకు ఏదైనా కావాలి, బయట నుంచి చెప్పించాలంటే ఇట్స్ ఏ కాస్ట్లీ ఎఫ్ఐఆర్, ప్లస్ బయట వాళ్ళు ఎలా ఉండారో ఏంటో. వీళ్ళంతా కూడా రెస్టారెంట్కి వెళ్ళగలుగుతారు, రెస్టారెంట్ కాస్ట్లీ ఉంటుంది కదా. అమెరికాలో ఒక ఫుడ్ డెలివరీ కావాలి అంటే ఒక $25 మినిమం మనం ఆర్డర్ ఇస్తేనే ఫ్రీగా డెలివరీ చేస్తాడు, $25. అండ్ ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఆల్మోస్ట్ ఆల్ 2000 రూపీస్ మనం మినిమం ఆర్డర్ ఇవ్వాలి. మళ్ళీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒక $5, $3 to $5 టిప్ ఇవ్వాలి. సో బయట నుంచి ఫుడ్ తెప్పించుకుని ఏదైనా తిందామంటే అది ఎలాంటి ఫుడ్డో తెలియదు, ప్రాసెస్డ్ ఫుడ్డో తెలియదు, ఏ ఫుడ్డో తెలియదు, మళ్ళీ ఆ ఫుడ్ కాస్ట్లీ ఉంటుంది. ఇంట్లో వండుకోవాలంటేనేమో ఇలాంటి ప్రిజర్వేటివ్స్తో ఉన్న ఫుడ్ వీళ్ళు తినలేరు. పోనీ వీళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే ఒక 10 kilometers 20 kilometers ట్రావెల్ చేసి రెస్టారెంట్లో టైము ప్రాబ్లము, అండ్ మళ్ళీ అక్కడ కూడా 4 ఐటమ్స్ తినాలనిపిస్తే అది కాస్ట్ పెరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనతో పాటు ఒక టీం, అంటే రీసెర్చ్ టీము చేసిన ప్రోడక్ట్ ఏంటంటే వీళ్ళు ఒక 10 ప్రొడక్ట్స్ని ఒక్కొక్క ప్రొడక్ట్ ప్యాకేజీలో 200 grams ఉంటుంది. 200 grams ఇన్స్టెంట్గా కనుక తింటే ఒక వ్యక్తికి అయితే కొంచెం ఎక్కువ అవుతుంది, అదే 2 వ్యక్తులకైతే చక్కగా సరిపోతుంది. ఫ్యామిలీ చిన్నపిల్లాడు ఉంటే 3 కూడా సరిపోతుంది. ఓకే, ఒక ఇన్స్టెంట్ ఉప్మా ప్యాకెట్, ఒక ఇన్స్టెంట్ పోహా, ఇన్స్టెంట్ పులిహార. మరి ఇందులో ప్రిజర్వేటివ్స్ లేదు. ఈ టెక్నాలజీ ఏంటంటే డీహైడ్రేషన్ టెక్నాలజీ ఈజ్ ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ. సో డీహైడ్రేటెడ్ మోడల్లో ఎక్కడా కూడా మాయిశ్చర్ లేకుండా చేసి మొత్తం పురుగు పుట్ర ఎందుకు పుడుతున్నాయి అంటే మాయిశ్చర్ ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు మనం రొయ్యలు అవన్నీ చూస్తాం కదా, వాటిని ఏమైనా ప్రిజర్వేటివ్స్ వేస్తారా? పప్పు రొయ్యలని ఊళ్ళో దొరుకుతాయి కదా, ఎండబెడతారు, ఎండబెట్టి స్టోర్ చేస్తారు. దానిలో ఏమైనా వేస్తారని చూసామా? మనం ఉసిరికాయలు మనం ముక్కల్ని చేసేసి ఎండబెడతారు కదా, దానిలో ఏమన్నా మనం ప్రిజర్వేటివ్స్ చూస్తామా? కొబ్బరి చిప్పలు కూడా ఎండుతాయి కదా, ఎండు కొబ్బరి ఎన్ని రోజులైనా ఉంటుంది కదా, మనం ఎండ పెట్టకుండా పచ్చిగా ఉంటే చెడిపోతుంది. ఎండలో ఎండబెడితే ఇదే టెక్నాలజీ. జీరో ప్రిజర్వేటివ్స్, ఎక్కడ ఎటువంటి భయం లేదు, జీరో గ్యాస్, హైజీనిక్, చక్కగా ఇది సోలార్ మోడల్లో డీహైడ్రేషన్ అయ్యి ఐటమ్. లైఫ్ స్పాన్ ఏ విధంగా ఉంటుంది? 6 months మినిమం ఉంటుందమ్మా. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్లన్నీ వారం రోజులు, 10 రోజులు, నెల రోజుల్లోనే అసలు మన ఇండియా నుంచి మన వాళ్ళు ఎన్ఆర్ఐ పేరెంట్స్ పంపిస్తారు కదా. ఎవరినైనా అడగండి, ఎన్ఆర్ఐ పేరెంట్స్ని కానీ అమెరికాలో ఉండే మీ ఫ్రెండ్స్ని అడిగితే ఇండియా నుంచి 10 kgs రాని, 20 kgs రాని, 30 kgs రాని ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాయని అడిగితే వారం రోజులు చెప్తారు. ఎవరైనా ఇక కన్జర్వేటివ్ పీపుల్ ఉంటారు కదా, కన్జర్వేటివ్ అంటే వాళ్ళు ఎవరికి బెటర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెల రోజులు చెప్తారు. సో అదే పందేరం చేసే వాళ్ళు అయితే వారం రోజులే, 10 kgs రాని, 20 kgs రాని అయిపోతాయి. సో మనం ఇది 6 months అని చెప్తున్నాం. ఓకే, మరి ఈ టెక్నాలజీ తోటి ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి పెట్టుబడి ఎలా ఉంటుంది? పెట్టుబడి ఏమి లేదమ్మా, $200 తో పెట్టుబడి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 17,000 రూపీస్, 17,085 రూపీస్ ఉంది. 17,500 or 18,000 రూపీస్లో $200 వాళ్ళు పెట్టుబడి పెట్టుకుని ఎవరు చేసుకోవాలో చెప్తా నేను. అమెరికాలో ఇప్పుడు చాలామంది ఐటీ జాబ్స్ చేస్తున్నారు, పెద్ద జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళకి $3,000 $4,000 పర్ మంత్ ఆదాయం ఉంటుంది. అంటే చిన్న జాబులు కూడా ఉన్నాయి, $2,000 నుంచి స్టార్ట్ అవుతుంది, $10,000 కూడా అవుతుంది. $2,000 జాబ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపోదు, ఓ $3,000-4,000 కావాలి కదా. వాళ్ళకు $1,000 ఎక్స్ట్రా వచ్చిందంటే ఎంత హ్యాపీ ఉంటారో తెలుసా? $1,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 80,000 85,000 నెలకి 85,000. అమెరికాలో $1,000 కూడా ఇంపార్టెంటే. మనకి ఇక్కడ 80,000 వస్తే ఎంత అవుతుందో ఆ రేంజ్లో కాకపోయినా అది ఒక మంచి వాల్యూ, ఇన్కమ్ సోర్సే. తర్వాత వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు జాబ్ చేయరు కదా, వాళ్ళు ఏమి అఫిషియల్గా వాళ్ళు చేయడానికి లేదు కదా. సో వాళ్ళు చక్కగా వాళ్ళ సర్కిల్లో వాళ్ళు చేసుకోవచ్చు కదా. తర్వాత స్టూడెంట్స్, యాక్చువల్లీ నా కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది వెళ్ళారు. ఇప్పుడు అమెరికాకి ఎవరన్నా కొత్తగా స్టూడెంట్స్ ఎవరైనా వెళ్తుంటే మీరు కనుక్కో, అమెరికా రావద్దు, ఇప్పుడు ఇక్కడ ఆర్థిక మాంద్యం ఉంది, 100 మంది బయటకు వస్తా ఉంటే 10 మందికి కూడా జాబ్ లేదు, 90 మంది ఖాళీగా ఉన్నారు. పాపం వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు. అండ్ అంతెందుకు సార్, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు కదా. ఈ బిజినెస్ మోడల్ దానికోసమే మనం డెవలప్ చేసాం. $200 ఇంక్లూడింగ్ షిప్మెంట్. వాళ్ళకి ఎన్ని వెళ్తాయి అన్నమాట, 10 sets
వెళ్ళిపోతే ఒక 5 సెట్లకి $40 వెళ్ళిపోతుంది కదా. $40 వెళ్ళిపోతే వీళ్ళు ఒక ప్రోడక్ట్ని $10 మార్జిన్ వేసుకుని అమ్మినా, $50కి అమ్మినా ప్రాఫిట్స్ 5 4 $200 అయినాయి. ఏది చేరికతో, కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ డెలివరీ ఛార్జ్తో కలిపి వాళ్ళకి $200కి 5 కిట్లు వెళ్ళినాయి. ఎవ్రీ కిట్లో 10 ప్రోడక్ట్లు ఉంటాయి, 10 శాచెట్స్ ఉంటాయి, ఈచ్ 200 grams. సో అలా ఒక కిట్ నుంచి కనుక వెళ్ళిపోతే $200 ప్రొడక్ట్ $300గా మారిపోతుంది. సో దిస్ ఈజ్ ద వ్యాపారం. సో అట్లా ఒక $1000 తెప్పించుకున్నారనుకో. సో ఒక 100 కిట్లు, ఇక్కడ మనం ఏంటంటే కిట్లు మాట్లాడదాం. ఒక 100 కిట్స్, ఈచ్ కిట్ కంటైన్స్ 10 ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆఫ్ 200 grams. సో హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా. సో $1000 ఎర్న్ చేసుకోవచ్చు కదా ఈజీగా. సో $1000 ఇన్కమ్ అని మనం చక్కటి టైటిల్ కూడా పెట్టడానికి వస్తుంది కదా. సో అద్భుతమైన ఆపర్చునిటీ. సరదాగా వెళ్ళిపోద్దాం అసలు. వారం రోజులు 10 రోజుల్లోనే వాళ్ళు చేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది అసలు. గ్రేట్ సార్, నిజంగా ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. బికాస్ ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్స్ కావచ్చు, కంట్రీస్ కావచ్చు వెళ్ళిన వాళ్ళు మన ఫుడ్ ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లోకల్గా కూడా ఏంటంటే లోకల్గా కొంతమంది కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ఇది బెస్ట్ ఈ ప్రోడక్ట్ ఇవ్వగలిగితే. ఇక అఫ్ కోర్స్ లోకల్ మార్కెట్ ఎలా ఉంటుంది, లోకల్గా చేసుకునే దాని మీద మనం మళ్ళీ ఒకసారి మనం గట్టిగా మాట్లాడదాం. అండ్ ఆ ఎపిసోడ్ మీకు కావాలి అంటే కింద కమెంట్ చేయండి. అండ్ దాంతో పాటు సార్ మీరు అన్నట్టుగానే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జాబ్స్ లేక తిరిగి వచ్చే అవకాశాలు కావచ్చు, ఆలోచనలతో ఎక్కువ మంది ఉన్నారు. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ వ్యాపారం గురించి ఇక్కడ నుంచి చేసుకోవాలి అన్నా, లేదు అక్కడుండి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సో మనది స్క్రోల్ అవుతున్న నెంబర్ని వీళ్ళు కాంటాక్ట్ చేయగలిగితే, సో మనం ఈ ప్రోడక్ట్ ఎలా డెలివరీ అవుతుంది, ఎవరు సప్లై చేస్తారు, చక్కటి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఆల్రెడీ. సో వాళ్ళకి మనం అనుసంధానం చేసి వాళ్ళకి మనం అనుసంధానం చేసి గైడెన్స్ ఇద్దాం. సో వాళ్ళు మనం కలవచ్చు, తర్వాత ఫోన్లో మాట్లాడచ్చు. సో అన్ని రకాల గైడెన్స్ కనుక మనం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.